ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 16th డిసెంబర్ 2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన చాలా తరపు నుండి వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ అండ్ అడిషనల్ జీకే వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఏ దేశ పాలకుడు ఎమీర్ షేక్ నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ సబా కన్నుమూశారు? చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ వచ్చేసి కువైట్ అండి. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా ఉన్న కువైట్ పాలకుడు ఎమీర్ షేక్ నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ సబా మరణించారు. ఆయన గత కొంతకాలంగా హెల్త్ ఇష్యూస్ ద్వారా బాధపడుతున్నారు. గత 3 ఏళ్లుగా పాలకుడిగా ఉన్న ఎమీర్ వయస్సు 86 సంవత్సరాలు. అయితే ఇప్పుడు ఈయన చనిపోవడంతో క్రౌన్ ప్రిన్సెస్గా ఉన్న షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ సబా కువైట్కి కొత్త రాజు అయ్యాడనమాట. ప్రస్తుతం ఇతని వయసు 83 ఏళ్ళు. ఓకే, తర్వాత సెకండ్ వన్. ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో పిఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్ అండి. సో మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఆ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా పిఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేస్తుంది. భోపాల్లో కొత్త ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అధ్యక్షతన జరిగిన తొలి క్యాబినెట్ మీటింగ్లో ఈ డెసిషన్ తీసుకున్నారు. మధ్యప్రదేశ్లో ప్రభుత్వం మొత్తం 570 ప్రభుత్వ కళాశాలలో ప్రతి జిల్లా ఒక కళాశాలను పిఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్గా డెవలప్ చేయబోతుంది. ఈ కాలేజీల అభివృద్ధికి 460 కోట్లకు పైగా ఖర్చు కూడా చేయబోతున్నారు. పిఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఇప్పుడున్న కాలేజెస్కి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. ఎడ్యుకేషన్ కానీ, అక్కడ ఉండే సర్వీసెస్ కానీ, అండ్ అదేవిధంగా మౌలిక సదుపాయాలు కానీ కొంత బెటర్గా ఉంటాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్. స్వచ్ఛ భారత్, మనం దీన్ని ఇంగ్లీష్లో క్లీన్ ఇండియా అంటాము. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 చొరవ కోసం ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఎన్ని $1 మిలియన్ రుణాన్ని ఆమోదించింది? ఆన్సర్ వచ్చేసి $200 మిలియన్ అండి. ఓకే, చూడండి. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్, మనం తెలుగులో ఆసియా అభివృద్ధి బ్యాంక్ అంటాము. ఇది స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్లో, అర్బన్ వేరు, రూరల్ వేరు. రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాలు, అర్బన్ అంటే సిటీ అండ్ టౌన్ ప్రాంతాలను మనం అర్బన్ అంటాం. అర్బన్ 2.0 చొరవ కింద 2026 నాటికి అన్ని నగరాలను చెత్తరహితంగా మార్చడానికి కట్టుబడి ఉంటూ అండ్ ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి $200 మిలియన్ రుణాన్ని ఆమోదించింది. అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను పరిచయం చేయడం, కొత్త టెక్నాలజీలను ఇంప్లిమెంటేషన్ చేయడం, వాతావరణము విపత్తులు వచ్చినప్పుడు వాటిని తట్టుకునేలా ఉండేలా చేయడము ఈ $200 మిలియన్ టార్గెట్ అనమాట. ఏడీబీ యొక్క ఫైనాన్సింగ్ స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 భారత నగరాల్లో సమగ్ర మున్సిపల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో కీలక పాత్ర పోషిస్తుంది. పారిశుద్ధ్య పద్ధతులు మెరుగుపరచడంలో ప్రధానంగా పనిచేస్తుంది అనమాట. వీటన్నింటినీ కూడా మున్సిపాలిటీస్ ప్రభావితమయ్యే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఈ $200 మిలియన్ రుణాన్ని వాడతారండి. ఇదంతా రుణం అండి, ఏం ఫ్రీగా ఇవ్వట్లా. ఈ రుణాన్ని మళ్ళీ తీర్చాల్సి ఉంటుంది. తర్వాత ఫోర్త్ వన్. భారతదేశం హై స్పీడ్ ఫ్లయింగ్ వింగ్ మానవరహిత విమానం, దీన్ని మనం యూఏవి అంటాం, దీన్ని విజయవంతంగా పరీక్షించింది. దీన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఫస్ట్ టైం అండి మన ఇండియా హై స్పీడ్ ఫ్లయింగ్ వింగ్ మానవరహిత విమానాన్ని ప్రయోగించడం. ఆన్సర్ వచ్చేసి డిఆర్డిఓ. భవిష్యత్తు తరం ఫ్యూచర్లో మానవరహిత పోరాట విమానాలను రూపొందించే దిశగా ఇండియా ముందడుగేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన హై స్పీడ్ ఫ్లయింగ్ వింగ్ మానవరహిత విమానాన్ని సక్సెస్ఫుల్గా పరీక్షించినట్లుగా రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పుకొచ్చింది. దీంతో ఈ తరహా సంక్లిష్ట పరిజ్ఞానం కలిగిన అతి కొద్ది దేశాల సరసన మన ఇండియా కూడా జాయిన్ అయింది. కర్ణాటకలో, గుర్తుపెట్టుకోండి, ఇలాంటి తరహా టెక్నాలజీ కలిగిన అతి కొద్ది దేశాల్లో మన ఇండియా కూడా ఇప్పుడు చేరింది. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఈ టెస్ట్ జరిగింది. ఈ అటానమస్ లోహ విహంగాన్ని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ డెవలప్ చేసింది. ఇది ఒక బాణం మొన ఆకృతిలో ఉంటుంది. దీనికి తోక భాగం ఉండదు. నేల మీద నుంచి రాడర్లు, మౌలిక వసతులు, పైలట్ సాయం లేకుండా ఈ యూఏవి సొంతంగా ల్యాండింగ్ నిర్వహిస్తుంది. దీని సెన్సార్ డేటాను స్వదేశీ ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థ రిసీవర్లతో కలిపి ఉంటుంది. ఈ పరీక్షను సక్సెస్ఫుల్గా నిర్వహించిన డిఆర్డిఓ, సైనిక దళాలు, ప్రైవేటు పరిశ్రమలకు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. తర్వాత ఫిఫ్త్ వన్. ఏ విమానాశ్రయంకు అంతర్జాతీయ విమానాశ్రయం హోదాను కల్పించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది? ఆన్సర్ వచ్చేసి సూరత్ అండి. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి మీటింగ్లో సూరత్ ఎయిర్పోర్ట్ను అంతర్జాతీయ ఎయిర్పోర్ట్గా ఆ స్టేటస్ ఇస్తూ అప్రూవ్ చేశారనమాట. వ్యూహాత్మకంగా తీసుకునే నిర్ణయం ప్రపంచ వైమానిక రంగంలో సూరత్ని కీ రోల్గా ఉంచేలా ట్రై చేస్తుంది. ఓకేనా. కొత్త టెక్నాలజీస్ డెవలప్మెంట్కి, నూతన ఆవిష్కరణలకు అక్కడ
కల్పించడానికి అండ్ భారత్ అమెరికా దేశాలు కుదుర్చుకున్న ఒప్పందాన్ని కూడా ఇక్కడ ఆమోదం తెలిపారండి. ఓకేనా, రెండు దేశాలు కలిసి అడ్వాన్స్డ్ టెక్నాలజీని డెవలప్ చేయడము, కొత్త కొత్త ఇన్నోవేషన్స్ని అండ్ వాతావరణాన్ని దానికి అనువైన ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం కోసం ఇండియా అమెరికాలు సహాయం చేసుకుంటాయండి. ఓకే, అండ్ పారిశ్రామిక ఆస్తి హక్కుల రంగంలో సహకారంపై ఇండియా ఇటలీ మధ్య కూడా ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తర్వాత డిజిటల్ పరివర్తనల కోసం పాపులేషన్ స్కేల్లో అమలు చేయబడిన విజయవంతమైన డిజిటల్ సొల్యూషన్స్ని ఒకరికొకరు షేర్ చేసుకునేలా ఇండియా టాంజానియా మధ్య ఒప్పందాన్ని కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇక్కడ నేను మెన్షన్ చేసినవన్నీ కూడా ఒకే రోజు కేంద్ర మంత్రిమండలి అప్రూవ్స్ ఇచ్చిన అగ్రిమెంట్స్ అండి ఇవన్నీ. తర్వాత 6th వన్, ఏ దేశాధినేత హోదాలో భారతదేశ పర్యటనకు మొదటిసారి వచ్చిన ఒమన్ సుల్తాన్ ఎవరు? ఫస్ట్ టైం వచ్చారండి, క్వశ్చన్లో మెన్షన్ చేయలేదు కానీ దేశాధినేత హోదాలో మన ఇండియా విజిటింగ్ వచ్చిన ఒమన్ సుల్తాన్ ఎవరు? ఒమన్ సుల్తాన్ ఆన్సర్ వచ్చేసి హైతమ్ బిన్ తారిక్. ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్తో ప్రధాని మోదీ ఈరోజు కలిశారనమాట. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం, వాణిజ్యం, పెట్టుబడులు ఇలాంటి విషయాల మీద ఇక్కడ డిస్కస్ చేసుకున్నారు. దేశాధినేత హోదాలో హైతమ్ బిన్ తారిక్ ఇండియాకి రావడం ఇదే ఫస్ట్ టైం. భారత్ ఒమన్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత బలం చేకూరింది. ఒమన్ సుల్తాన్ హైతమ్ ప్రధాని మోదీ మధ్య చర్చలకు ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ వేదికగా నిలిచిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి అనౌన్స్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడం, భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా పరస్పర సహకార మార్గాల గురించి ఇక్కడ డిస్కస్ చేశారంట. అండ్ భారత్ ఒమన్ చాలా కాలంగా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయండి. మెయిన్గా బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్లో రెండు దేశాలకు ఒకటి దేశానికి ఒకటి సహకరించుకుంటున్నాయి. తర్వాత 7th వన్, కాశీ తమిళ సంఘం 2 ఎప్పటి నుండి ఎప్పటి వరకు నిర్వహించబడుతుంది అంటే డిసెంబర్ 17 నుండి 30 వరకు అండి. వారణాసిలో 17 నుంచి 30 వరకు జరిగే కాశీ తమిళ సంఘం కార్యక్రమాన్ని చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి 2వ దశ ప్రతినిధుల మొదటి బృందంతో శుక్రవారం బయలుదేరిన రైలును గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రారంభించారు. 3 కోచుల్లో 216 మందితో కూడిన బృందం స్టార్ట్ అయింది. కాశీ తమిళ సంఘం 2 ఓ ప్రారంభోత్సవం సందర్భంగా తమిళర్ మరబిల్ కాశీ పేరుతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ తమిళ్ ప్రచురించిన పుస్తకాన్ని గవర్నర్ గారు ఆవిష్కరించారు. ఇక్కడ ఏంటి కాశీ తమిళ సంఘం అంటే ఏంటి లేదండి, కాశీ నుండి ఈ తమిళనాడు వరకు మధ్య ఉన్న కల్చర్ని హైలైట్ చేయడం, రెండు ప్రాంతాల యొక్క బంధాన్ని తెలియజేసేలా చేయడమే, పెంచడము ఈ తమిళ సంఘం కాశీ తమిళ సంఘం కార్యక్రమం మెయిన్ ఉద్దేశం. ఆల్రెడీ 1 అయితే కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు 2ను ప్రారంభించారు. 1 ఎప్పుడైంది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. తర్వాత 8 క్రెటీషియస్ కాలం నాటి భారీ సముద్ర సరీసృపాలైన అంతరించిపోయిన అపెక్స్ ప్రెడేటర్ మొసాసౌర్ యొక్క శిలాజం ఇటీవల ఎక్కడ కనుగొనబడింది? జపాన్ అండి. జపాన్లో చివరి క్రెటేషియన్ కాలం నాటి భారీ సముద్ర సరీసృపాలైన అంతరించిపోయిన అపెక్స్ ప్రెడేటర్ మొసాసౌర్ యొక్క శిలాజం ఇటీవలే కనుగొనబడింది. మొసాసార్లు పెద్ద దోపిడీ సముద్ర సరీసృపాల సమూహం అండి. ఇవి 90 మరియు 66 మిలియన్ సంవత్సరాల క్రితం అంటే చివరి క్రెటేషన్ యుగంలో ప్రపంచంలో అన్ని మహాసముద్రాల్లో ఇవి నివసించేవండి. ఓకేనా, పెద్ద పెద్ద సరీసృపాల్లో ఇది ఒకటి. అవి పాములు, మానిటర్ బల్లులకు సంబంధించినవి. ఆ సమయంలో అతిపెద్ద సముద్ర జీవులు, కొన్ని అతిపెద్ద దోపిడీ సరీసృపాలు కూడా ఇవి. ఈ జీవులు టైర్నోస్నారస్ రెక్స్ మరియు భూమిని పాలించిన ఇతర క్రిటేషన్ డైనోసార్లతో ఈక్వల్గా ఉంటాయంట ఈ కొత్తవి. ఓకేనా, వీటిని జపాన్లో కనుగొన్నారు వాటి అవశేషాలు. తర్వాత 9 లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్. దీన్నే మనం లీడ్స్ అంటాం. లీడ్స్ యాక్చువల్గా 2 ఈలు కాదు, LEAD లీడ్స్ 2023 కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారంటే పీయూష్ గోయల్ అండి. కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖకు మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ గారు ప్రగతి మైదాన్లో ఉన్న భారత మండపంలో లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ లీడ్స్ అనే 2023 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈవెంట్ అనేది మంచి ఆర్థిక వృద్ధి కోసం భారతదేశ దృష్టిలో కీలక ఘట్టంగా గుర్తిస్తారు. ప్రతిష్టాత్మక లక్ష్యాలను సాధించడంలో లాజిస్టిక్స్ రంగం పోషించే కీలక పాత్రను నొక్కి చెబుతారు. వివిధ రాష్ట్రాల్లో లాజిస్టిక్స్ కార్యకలాపాలను క్రమబద్ధరించడానికి, సామర్థ్యాన్ని పెంచడానికి, ఇష్యూస్ ఉంటే వాటిని సాల్వ్ చేయడానికి, ఈ రంగంలో కొత్త కొత్త వాటిని ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ లీడ్స్ అనే ప్రోగ్రామ్ చాలా యూజ్ అవుతుందండి. ఓకేనా, నేను చెప్పేస్తున్నాను ఈజీగా. చూడండి, లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్. లీడ్స్ లాజిస్టిక్స్ అండి అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఏదైనా ఒక వస్తువు, మనం నిత్యం వాడే ఒక వస్తువు తెలంగాణలో రెడీ అవుతుంది. ఆ వస్తువు అనేది
అదే వస్తువు మనకి చెప్తాను చూడండి, అదే వస్తువు మనకి అమెరికాలో రెడీ అవుతుంది. మనం తెలంగాణ నుండి ఆ వస్తువుని తెప్పించుకుంటే మనకు తక్కువ రేటుకి వస్తుందా, నెక్స్ట్ అమెరికా నుండి తెచ్చుకుంటే తక్కువ రేటుకి వస్తుంది అంటే మనం తెలంగాణ చూస్ చేసుకుంటాం. ఏపీలో ఉండేవాళ్ళు అదే తెలంగాణలో ఉండేవాళ్ళు ఏపీలో అదే ప్రోడక్ట్ రెడీ అయితే అమెరికాలో రెడీ అయితే ఏపీ నుండే తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు తెలంగాణ వాళ్ళు. ఏపీ వాళ్ళు అయినా తెలంగాణ వాళ్ళని మన దగ్గర ఉండే వాళ్ళు ఏదైతే దగ్గరగా ఉందో దాన్నే మనం అప్రోచ్ అవుతాం. సో అంటే దాని అర్థం ఏంటి, వస్తువు తయారు చేయడమే కాదు దాన్ని కావాల్సిన వాళ్ళ దగ్గరికి చేర్చవేయడంలో లాజిస్టిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో దాన్ని అది ఎంత ఇంపార్టెంటో చెప్పడము, అలాంటి వాటిల్లో ఏమైనా ఇష్యూస్ ఫేస్ అవుతున్నట్టయితే స్టేట్స్ నుండి స్టేట్స్కి ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ జరుగుతున్నప్పుడు లాజిస్టిక్స్ ఏమైనా ఇబ్బంది అవుతాయి వాటిని సాల్వ్ చేసుకోవడానికి అన్నిటికీ ఈ లీడ్స్ అనే ప్రోగ్రామ్ చాలా యూజ్ అవుద్ది. తర్వాత 10 భారతదేశంలో విజయ్ దివాస్ ఎప్పుడు జరుపుకుంటారంటే డిసెంబర్ 16 అండి. ఇక్కడ 15 అని పడింది, 16 రైట్ ఆన్సర్. 1971 యుద్ధంలో పాకిస్తాన్పై భారత సాయుధ బలగాలు సాధించిన విజయాన్ని పురస్కరించుకొని దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులకు నివాళులు అర్పించేందుకు ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 16న మన ఇండియాలో విజయ్ దివాస్ జరుపుకుంటామండి. 13 రోజుల పాటు యుద్ధం జరిగింది. డిసెంబర్ 16, 1971న పాకిస్తాన్పై మనం విన్ అయ్యాం. ఇది మాజీ తూర్పు పాకిస్తాన్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ని సృష్టించడంలో ఆ రోజు కీలకమైందని చెప్పాలి. ఈ ముఖ్యమైన రోజున పాకిస్తాన్ సాయుధ దళాల అధిపతి జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ 93,000 మంది సైనికులతో పాటు భారత సైన్యం ముందు లొంగిపోయారు. మరియు బంగ్లాదేశ్కు చెందిన ముక్తి బాహిని రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత గణనీయమైన సైనిక లొంగిపోవడాన్ని కూడా మనము ఇది చెప్పుకోవచ్చు. ఈ రోజున 1971 యుద్ధంలో రక్షణ దళాలు చేసిన త్యాగాలను భారతదేశం ప్రతిబింబించుకుంటుంది. అండ్ ఇదే రోజున బంగ్లాదేశ్లో బిజోయ్ డివోస్ లేదా విక్టరీ డే అని కూడా జరుపుకుంటారండి అక్కడ. ఓకేనా, సో ఇదిగా ఓవరాల్గా ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్ ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం. ఏ దేశ పాలకుడు ఎమీర్ షేక్ నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ సబా కన్ను మూసారంటే కువైట్. ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో పీఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయనుందంటే మధ్యప్రదేశ్. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 చొరవ కోసం ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్ని $1 మిలియన్ రుణాన్ని ఆమోదించిందంటే $200 మిలియన్. భారతదేశం హై స్పీడ్ ఫ్లయింగ్ వింగ్ మానవరహిత విమానాన్ని విజయవంతంగా పరీక్షించింది. దీనిని ఏ సంస్థ అభివృద్ధి చేసిందంటే DRDO. ఏ విమానాశ్రయంకు అంతర్జాతీయ విమానాశ్రయ హోదా కల్పించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సూరత్. దేశ అధినేత హోదాలో భారతదేశ పర్యటనకు మొదటిసారి వచ్చిన ఒమన్ సుల్తాన్ ఎవరు అంటే హైతమ్ బిన్ తారిక్ అండి. కాశీ తమిళ సంఘం 2 ఎప్పటి నుండి అప్పటి వరకు నిర్వహించబడుతుందంటే డిసెంబర్ 17 నుండి 30. క్రిటేషియన్ కాలం నాటి భారీ సముద్ర సరీసృపాలైన అంతరించిపోయిన అపెక్స్ ప్రెడేటర్ మోసాసౌర్ యొక్క శిలాజం ఇటీవల ఎక్కడ కనుగొనబడిందంటే జపాన్. లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ 2023 కార్యక్రమాన్ని ఎవరు ఆవిష్కరించారంటే పీయూష్ గోయల్. భారతదేశంలో విజయ్ దివాస్ ఎప్పుడు జరుపుకుంటారంటే డిసెంబర్ 16. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో చూసినందుకు.